వేరే దేశం వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధానికి వస్తున్నారు. నువ్వు గమనించినట్లయితే ఈరోజు మన కుటుంబంలో శాంతి సమాధానం ఉన్న సమయంలో సాతాను ఊరుకుంటాడా? ఉండడు. యుద్ధం చేయడానికి వస్తున్నాడు వాడు. నీ కుటుంబంలో కలతలు రేపడానికి వస్తున్నాడు. నీ పిల్లలకు అనారోగ్యం కలిగించడానికి వస్తున్నాడు. నీకు సమస్యలు క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. నీవు దేవునితో సంబంధం లేకుండా చేయటానికి వస్తున్నాడు. నువ్వు దేవుల్లో ఎదుగుతున్న టైంలో నీ యొక్క కాన్సన్ట్రేషన్ని తీసివేయడానికి వస్తున్నాడు. మరి నువ్వు ఏ విధంగా సిద్ధపడి ఉండాలి అని తెలుసు. మనకి సాతాను మన మీద యుద్ధం చేస్తాడని తెలుసు. మన ఇంట్లో కలతలు కలిగిస్తాడని తెలుసు. అయితే మనం ఏ విధంగా ప్రిపేర్గా ఉండాలి? ఎప్పుడు గమనించము కదా, మన జీవితాల్లో ఎప్పుడు గమనించము. సంఘానికి వచ్చి ప్రార్థన అయితే చేస్తాం, కానీ మరి సాతాన్ని ఏ విధంగా మనము ఓడించగలమో మనకి తెలియదు, మనం అర్థం చేసుకోలేము. అయితే ఇక్కడ కూడా యెహోషాపాతు మీదకి యుద్ధం చేయడానికి వేరే సైన్యం వాళ్ళు వస్తూ ఉన్నారు. 3వ వచనం చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. చాలు. చూసారా, ఒక యుద్ధం వస్తుంది అనేసరికి యెహోషాపాతుకి భయం వేసిందంట. ఆ రాజుకి భయం వేసింది. వెంటనే ఏమన్నాడు తెలుసా? ప్రజలారా అందరూ రండి, మనం ఉపవాస ప్రార్థన చేద్దాం, దేవునికి మొరపెట్టుకుందాం రండి అన్నాడు. నాకు చాలా, మీరు ప్రార్థన చేస్తున్నారు, నాకు చాలా ఇష్టమైన మాటలు తెలుసా? అమ్మ ప్రార్థన చేసింది. ఏమని చేసింది తెలుసా? సంఘముగా మేము ప్రార్థిస్తున్నాము, ఆ చిన్న బిడ్డకి నయం చేయలేవా. ఎంతో వేదనగా మాట్లాడింది, ఎంతో వేదనగా ప్రార్థించింది. అమ్మ కూడా ప్రార్థన, మీరంతా కూడా ఒక సంఘంగా ఉండి ప్రార్థిస్తున్నారు చూసారా, అది దేవునికి ఇష్టమైనది. అది వాళ్ళ సమస్యలే, నాకెందుకు, నా కుటుంబం చల్లగా ఉంటే చాలు, నా కుటుంబంలో వాళ్ళు చల్లగా ఉంటే చాలు, వాళ్ళు ఏమైనా పర్వాలేదు, వాళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి వాళ్ళ ఇంటికి ఆ రోగం వచ్చింది, ఇట్లా అనుకుంటారు చూసారా, వాళ్ళు దేవునికి ఇష్టమైన వాళ్ళు కాదు. నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు ఒక సంఘంగా ఉండి ఒక కుటుంబంలో జరిగే ప్రాబ్లం గురించి ఎంతగా ప్రయాసపడి భారంగా ప్రార్థన చేస్తున్నారు చూసారా, ఇది నిజమైన సంఘం. నేను ఏ సంఘంలో చూడలేదు ఇట్లా. నిజమైన సంఘం అంటే ఇదే. ఇతరుల సమస్యలు మన సమస్యలుగా భావించి ప్రార్థన చేస్తారు చూసారా, వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్లాగనే యెహోషాపాతు కూడా తనకు వచ్చే సమస్యను చూసి అందరినీ పిలిపించాడంట. రండి, మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం, మన సమస్యను దేవుని చెంత పెడదాము అని అందరినీ పిలిపించాడంట. ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళంతా. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేయటం మొదలుపెట్టారో 12వ వచనం చదవండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారంట. ఏమని ప్రార్థన చేశారు తెలుసా? అయ్యా, పెద్ద సైన్యం వస్తుంది అయ్యా మా మీదకి, వారిని ఎదుర్కోవడానికి మా దగ్గర శక్తి లేదు, నువ్వే మాకు దిక్కు, ఇంకా ఎవరూ లేరు. ఇంకా మీరు బాధించింది కూడా అదే. చూసారా, దేవుడు ఈరోజు నేను అడుగుతున్నా, దేవా ఏమి చెప్పాలి వీరికి, ఏంటి నువ్వేమి బోధించబోతున్నావు అన్నప్పుడు చెల్లి ద్వారా మాట్లాడాడు, అమ్మ ద్వారా మాట్లాడాడు. ఇది చెప్పు వీరికి, వీళ్ళు మార్చుకుంటారు, వీళ్ళకి నేను తోడున్నానని చెప్పు అని దేవుడు నాకు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాడు. దేవుడు ప్రార్థిస్తున్నా తెలుసా? అయ్యా, పెద్ద సైన్యం వస్తుంది, మాకు శక్తి లేదు, మేము వారిని ఎదుర్కోలేమయ్యా, నువ్వే మాకు దిక్కు,
నీవే మా దిక్కు అని ప్రార్థించారు చూడు. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. తర్వాత ఆ ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఏం సమాధానం చెప్తాడో మనం 15వ వచనం. యూదావారులారా యెరూషలేము కాపురస్తులారా యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. సంఘానికి దేవుని వర్తమానం వచ్చేసింది ఈరోజు. మీ ప్రార్థన ఆలకించేశాడు దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి చెప్తుంది. నేనేదో ప్రిపేర్ అయ్యి మీకు చెప్పట్లేదు. ఈ రోజు ఈ సంఘంలో దేవుడు వర్తమానం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించబడుతుంది. ఈ వాక్యం చెప్తున్నాడు వాళ్ళందరికీ. సంఘస్థులారా వినండి, ఆలకించండి. యుద్ధం నేను చేస్తున్నా, మీ పక్షంలో యుద్ధం నేను చేస్తున్నా. మీరు భయపడద్దు, జడివద్దు. మీ సమస్యను చూసి భయపడుతున్నారేమో, పిల్లల ఇబ్బందులు చూసి భయపడుతున్నారేమో, కుటుంబ కలహాలు చూసి భయపడుతున్నారేమో. భయపడద్దు. ఆ సాతానుతో నేను యుద్ధం చేస్తాను. మీ కుటుంబంలో ఆరోగ్యాన్ని ఇస్తాను. ఈ రోజే ఇస్తాను దేవుడు. ఈ రోజే మాట్లాడుతున్నాడు. ఈ రోజే దేవుడు మీ కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. నిజమైన దేవుడు మన దేవుడు, వాగ్దానం ఇచ్చే దేవుడు. ఈరోజు ఈ సంఘంతో నిజంగా మాట్లాడుతున్న దేవుడు. ఈ సంఘం యొక్క హృదయాన్ని చూసి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరెవ్వరు కూడా భయపడద్దు. మీ సమస్యను చూసి భయపడద్దు. మీ పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీ దేవుడు. ఇంకా మనం భయపడాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. నీ ప్రార్థన ఆలకించబడింది. నీ మొర వినపడింది ఆయనకి. దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇచ్చాడు. మీరు కాదు యుద్ధం చేసేది, నేను యుద్ధం చేస్తున్నా అంటున్నాడు. ఆయన యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? చూద్దాం. ఆయన ఆ మాట చెప్పినప్పుడు ఆయన యుద్ధం చేస్తున్నాను అన్నాడు కదా. యుద్ధం చేస్తే మన జీవితాల్లో ఎలాంటి ఫలం ఉండిందో చూద్దాం. 25వ వచనము చదువు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల మీద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగరులను కనబడెను. వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనుక్కోగలిగినంత కంటే. ఒక్క నిమిషం బ్రదర్, ఇది దేవుడి విజయము. ఇంకోటి 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యముల ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి అని స్తోత్రములు చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను మన్యవాసుల మీదను మాటుగాడను పెట్టెను. కనుక వారు హతులైరి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మొదలుపెట్టావో, దేవుడిని పక్షాన యుద్ధం చేస్తానని వాగ్దానం చేశాడో, అప్పుడు ఏమైందో తెలుసా?